హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇలాగ కొంచెం బయటకు వచ్చామండి. బయటకు వచ్చేలాకే మా ఆయన ఇక్కడ పానీపూరి బండి కాడికి తీసుకొచ్చాడు. పక్కనే సమోసా, బజ్జీ, జిలేబీ ఉన్నది. తర్వాత స్వీట్ షాప్ కూడా ఉన్నదండి. ఇక్కడికి తీసుకొచ్చాడు పానీపూరి తినటానికి. ఇక్కడ పానీపూరి 10 రూపాయలకి 4 వేసారండి. కానీ చాలా టేస్ట్ ఉన్నది, బాగున్నది. ఇక్కడ పక్కనే మన సమోసా, బజ్జీ, జిలేబీ, పకోడీ ఉన్నాయండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మా ఆయన ఎలా తింటున్నాడు. పానీపూరి చాలా టేస్ట్ ఉన్నది. పక్కనే బజ్జీలు తీసుకున్నాము, సమోసా తీసుకున్నామండి. తీసుకొని పానీపూరి తినేసి అక్కడి నుంచి మేము ఇక్కడ చూడండి ఎలా తింటున్నాడు. నేను వీడియో తీస్తున్నా, మా ఆయన తింటున్నాడు. ఆ అబ్బాయి కూడా ఇక్కడ చూడండి చాలా బాగున్నది. పకోడీ, సమోసా కూడా బాగుంది. సమోసాలోకి పక్కన కచోరీ ఉన్నది, దానికి సాస్ కూడా ఇచ్చింది, చాలా బాగున్నది. ఇది ఇక్కడ వినాయక నగరు సంతోషమాత గుడికి దగ్గరలో ఉండిద్దండి. అక్కడ మేస్త్రిది అడ్డా కూడా ఉంటది. పక్కన బట్టల షాపు కూడా ఉన్నది. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కదండి, చాలా బాగుండే బట్టలు పక్కనే ఉన్నది. ఇక్కడ మేము పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళామండి. పెట్రోల్ కూడా లేదని పెట్రోల్ వేయించుకుందామని వెళ్ళాను. చూడండి, ఇక్కడ ఇదంతా చూపిస్తాను. చూడండి, ఇక ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్నామండి. ఇక్కడ మంచిగా పెట్రోల్ పోస్తారు. సంతోష్ మాత గుడి ఎదురుగానే ఉంటది. ఇక్కడ 110 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాం. ఇదంతా వినాయక నగర్ కిందకే వచ్చిందండి నేను చూపించేదంతా. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఇక్కడ బియ్యం షాప్ కాడికి వెళ్ళి బియ్యం తీసుకున్నాము. టిక్కి బియ్యం తీసుకొని ఇక్కడ అరటికాయలు అడిగాము. అరటికాయలు డజన్ 60 రూపాయలు చెప్పాడండి. పక్కనే ఇంకో బట్టల షాప్ ఉన్నది, బియ్యం షాప్ పక్కనే ఉన్నది. మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయండి, అబ్బాయిలకి అమ్మాయిలకి మంచి డ్రెస్సులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి వినాయక నగర్లో నేను చాలా బాగుంది బట్టలు. పండగ వచ్చింది కదా, పండగకి మంచిగా ఉన్నాయి బట్టలు. ఎవరైనా రావాలంటే వచ్చి తీసుకోండి. దగ్గరే, ఇక్కడే చూడండి. ఇక్కడ 100కి 9 కాయలు అన్నాడు, కమలాకాయలు. తీసుకెళ్ళి పక్కనే ఇంకొక బీఫ్ షాప్ కూడా ఉన్నదండి. ఇవన్నీ చూసుకుంటూ పక్కన కొబ్బరి బొండాలండి. అక్కడ ఒక కొబ్బరి బొండ తాగేసి వచ్చేసాం.